నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. గిరిజనుడిపై ఎక్సైజ్ సిఐ దాడి అమానుష్యమని, దాడి చేసిన ఎక్సైజ్ సిఐని సస్పెండ్ చేయాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు నునావత్ మోహన్ నాయక్ డిమాండ్ చేస్తూ ఉస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల అక్కన్నపేట మండలంలోని బూక్య రవినాయక్ సారా విక్రయిస్తున్నారని ఎక్సైజ్ సిఐ అరెస్టు చేసి రవినాయక్ను విచక్షణ రహితంగా కొట్టి అతన్ని దాడి చేయడాన్ని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు నునావత్ మోహన్ నాయక్ సోమవారం రోజున తీవ్రంగా ఖండించారు. ఎక్సైజ్ సిఐ విచక్షణ రహితంగా కొట్టడంతో విషయం బయటకు రాకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఆదివారం రాత్రి సదరు బాధితుడిని విచారణ పేరిట ఎక్సైజ్ సిఐ కానిస్టేబుల్తో కలిసి ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి సదరు బాధితుడిని బలవంతంగా వాంగ్మూలం తీసుకొని బెదిరించి ఇంటికి పంపారని అన్నారు. ఇలా సిఐ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ తతంగమంతా ఆడుతూ కేసును పక్కత్రోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన అధికారిని సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ సదరు సిఐపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ వేణుగోపాలరావు, మాజీ అధ్యక్షులు గొల్లపల్లి వీరాచారి, బీజేపీ నాయకులు బత్తుల శంకర్ బాబు, సందబోయిన కుమార్ తదితరులు ఉన్నారు. ఉస్నాబాద్ ఎక్సైజ్ సిఐ గత 3 రోజుల నుండి ఒక గిరిజన నేతపై చాలా విషయంలో చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అదే సిఐ 2 రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నా కూడా ఫోన్ రిప్లై ఇవ్వకుండా ఆదివారం రోజు సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో బొత్తలపర్రికి వెళ్ళి ఆ బుక్య రవిని తీసుకొచ్చి విచారణ చేయవలసిన అవసరం ఏమొచ్చింది. రోజు నైటు నిన్న ఆదివారం రోజు నైటు బుక్య రవి అనే వ్యక్తిని తీసుకొచ్చి సిఐ, ఎస్ఐ, ఓ కానిస్టేబుల్ ముగ్గురు కలిసి రాత్రి వెళ్ళి తీసుకొని రావడం చాలా బాధాకరమైన విషయం. తీసుకొచ్చి అతనితో తప్పుడు రిపోర్ట్ తీసుకొని మళ్ళీ అదే రాత్రి దొంగతనంగా ఇంటికి పంపించడం జరిగింది. కానిస్టేబుల్తోని ఒక కారులో తీసుకుపోయి పంపించడం జరిగింది. అలాంటి ఎస్ఐ కానీ సిఐని కానీ నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు ఫోన్ చేసినప్పటికీ కూడా ఒక్క ఫోన్ రెస్పాన్సిబిలిటీ లేకుండా స్టేషన్కి రావడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల తరఫున ఈరోజు ఉస్నాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు ఎస్ఐ గారికి వాళ్ళ నాయకుల ద్వారా ఫోన్ చేసినప్పటికీ కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకపోయింది. కాబట్టి ఇప్పటికీ వారిని సస్పెండ్ చేసి వారిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.